ఘనంగా నెరవేర్చుకున్న బీసీ నాయకులు అదేవిధంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే మహిళా అభ్యున్నతి కోసం, ఏదైతే మహిళల విద్య కోసం, మహిళల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలుగా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఒక మంచి ఆలోచనతో మహిళలకి విద్య కనుక ఇప్పిస్తే తప్పనిసరి వాళ్ళ సమాజంలో పైకి వస్తారని చెప్పి ఆలోచనతో మహిళాభ్యుదయం కోసం వారు పాటుపడడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో జ్యోతిరావు పూలే గారు ముఖ్యంగా తన ఇంటి నుండి మహిళలకి విద్య చెప్పించడానికి సావిత్రిబాయి పూలే గారికి ముందు పంపించి ఆమెకు విద్య చెప్పించడం జరిగింది. తర్వాత ఆమె కూడా టీచర్గా చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా ఉపాధ్యాయులుగా ఎంతోమంది మహిళలకి విద్య నేర్పి వాళ్ళు ఉపాధి కల్పించి ఆర్థిక పరంగా వారి సమాజంలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడిన అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా జ్యోతిరావు పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని ఇద్దరు కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా బీసీలందరూ కూడా వారి అడుగులో నడవాలి. అదేవిధంగా ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహానికి నేను 2012లో విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి వారి ఆశీస్సుతో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. బీసీ నాయకులు కార్యకర్తలు అండదండలతోటి నేను వాళ్ళ బీసీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే కాలంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని కూడా పెడతామని చెప్పి బీసీ నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళ ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా అందరూ కూడా బీసీల మీద ఆధారపడి గెలవాలి. అదేవిధంగా ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీ కాపు సోదరులు మనమందరం కూడా సంఘటితంగా ఉంటేనే ఏ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి బలమైన సామాజిక వర్గం వేళ మనం కాబట్టి మనమందరం కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, వైద్య పరంగా, విద్య పరంగా మనమందరం కూడా పైకి రావాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు ఈ బీసీ నాయకులు అందరూ కూడా నాకు రాజకీయంగా అండగా ఉన్నారు. నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించినందుకు నాకు ఇవాళ ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో బీసీలకి 50 ఏళ్ళు దాటిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకి స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీలకి ఆర్థిక పరంగా విదేశాలు వెళ్ళాలన్నా కానీ విదేశీ కానుక ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు భారతదేశం మొత్తం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా బీసీలకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు మనకి ప్రమాణం చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ముగ్గురు కూడా అండగా ఉందామని చెప్పి బీసీలందరూ కూడా తెలియజేస్తున్నాను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే.